సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, నేను ఆరాధిస్తూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, నీ నామాన్ని కొనియాడుతూ, దేవా నేను స్తుతిస్తూ, నీ యొక్క ఆధిపత్యాన్ని అధికారానికి అప్పగించుకుంటుండగా యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని ఈ దినము ప్రభువా జార్ఖండ్ రాష్ట్రం కొరకు, దాని రాజధాని రాంచీ కొరకు 3,56,00,000 ప్రజల రక్షణ కొరకు, 24 జిల్లాలలో ఉన్న ప్రజల కొరకు, 32,620 గ్రామముల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు రక్షణ కొరకు, నరకం నుంచి విడుదల కొరకు, నీ రాజ్యంలో నీ ఏర్పాట్లో ఉన్నవారిలో నీ రక్షణ కార్యం జరిగించి నీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచమని ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 538 పాట పాడుకుందాం. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందిరాంగములో నేను గెలువా నా ముందుగా నడుపుము. పందిరాంగములో నేను గెలువా నా ముందుగా నడుపుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకుల మోమాటములు, లోకములో మాయలకు లోకములో మోమాటముకు లోకువ నేను కాకుండు నాట్లు మెలకువ నొసగుము ప్రభువా. లోకువ నేను కాకుండు నాట్లు మెలకువ నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించుము. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా, సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా,
ప్రభువా కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. దేవుని వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలనగా శరీరానుసరణ మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, యామాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన అన్యజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్లా తెలియజేస్తూ ఉన్నాం. రోమాపత్రిక ధ్యానలో దేవుని వాక్యాన్ని విని ప్రభువుని మనల్ని మనము ఆత్మీయ యుద్ధములో ఆయన కొరకు జీవిద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసు ఉంతురు. శరీరానుసరణ మనస్సు మరణం, ఆత్మానుసరణ మనస్సు జీవమును సమాధానమైనది. ఎల్లనగా శరీరానుసరణ మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, యామాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. చదువుకున్న లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకటి శరీరానుసారులు, రెండోది ఆత్మానుసారులు. మొదటిగా మనము శరీరానుసారులైన వ్యక్తుల గురించి చూద్దాం. శరీరానుసార మనస్సు కనుక శరీరానుసారులు శరీర విషయం మనస్సు ఉంచరు. రెండోది శరీరానుసారులు మనస్సు మరణము. మూడోది శరీరానుసారులు దేవునికి విరోధులు. నాలుగోది శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రముకు లోబడరు. ఐదవది శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. కనుక ఈ 5 విషయాలు ఎందుకు ముందుగా జ్ఞాపకం చేశానంటే, కనుక బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే ఇష్మాయేలు శరీర సంబంధముగా హాగర ద్వారా జన్మించాడు. అతడు శరీరానుసారుడు. అందుకే అతని గురించి గలతీ పత్రికలో ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది దేవుని లేఖనం. శరీరానుసారుడైన మనుష్యుడు ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 23వ వచనం గలతీ పత్రిక. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టును, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టును. ఈ సంగతులు అలంకారూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వారిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదై దాస్యములు ఉంటకు పిల్లల కన్ను. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న కొండయే, సినాయి కొండయే. ప్రస్తుతమందు యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక దానికి ఆ నిబంధనకు దానికి దీట ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కన్నన గొడ్రాల సంతోషించము, ప్రసవ వేదన పడినదాన బిగ్గరగా కేకవేయము. ఎల్లనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు అని వ్రాయబడి ఉంది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులం ఉన్నాం. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలా హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందుని గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రుల కుమారులము గాని దాసి కుమారులము కాము. 22వ వచనం గమనించినట్లయితే దాసి వలన ఒకడు, స్వతంత్రాల వలన ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది. 2 కుమారులు అబ్రహామును కలిగారు. ఒకడేమో శరీర సంబంధాన్ని ఇష్మాయేలు, ఒకడేమో
అనక ఇస్సాకు సొంత అబ్రహాము సొంత పెండ్లి భార్య అయిన షారాకు పుట్టిన కుమారుడు కనుక శరీరానుసారం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు మనసు మరణము శరీరానుసారులు కనుక శరీరానుసారులు దేవుని విరోధులు, శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రముకు లోబడరు, ఏమాత్రము లోబడరు. శరీరానుసారులు కనుక దేవుణ్ణి సంతోషపరచనేరారు. వీళ్ళు ఎవరని మనం గమనించినట్లయితే లోకములో కనుక దేవునికి విరోధముగా జీవించి యూదులు. ఈ యూదులైన శరీరానుసారులు యెహోవాని దేవుడుగా అంగీకరించేవారు గాని యేసుప్రభువారు దేవుడు కాడు, ఆయన ఒక ప్రవక్త అని ఎంచేవారు. కనుక ప్రపంచ దేశంలో ఉన్న శరీరానుసారులైన క్రైస్తవులు ఎవరు అని మనం గమనించినట్లయితే అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, వేషధారులు, దేవునికి విరోధం జీవించేవారు. వారు దేవుని మందిరంకి వెళ్తారు, బైబిల్ చదువుతారు, బాప్తిసం తీసుకుంటారు, బల్ల తీసుకుంటారు, ఆరాధన చేస్తారు. లోకములో ఉన్న పాపాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కులము, కట్టుబాటులు గనుక కుడి చేయ ఎడమ చేయ తారతమ్యాలు అనేవి వారిలో దేశము, రాష్ట్రము, భాష, తెగలు వారి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. వీళ్ళు శరీరానుసారులు దేవునికి విరోధులు. శరీరానుసారులు ధర్మశాస్త్రాన్ని గైకొనరు, వాక్యాన్ని గైకొనరు. శరీరానుసారులు కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరానుసారులు ఎప్పుడు దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, పరిశుద్ధులకు ఎల్లప్పుడూ విరోధులుగా జీవించేవారుగా ఉంటారు. వీరు శరీరానుసారులు. వీరి లోకంలో కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, నిత్యము యుగాలుండే నరకములో త్రోయబడేవారే అవిశ్వాసులు, శరీరానుసారులు. వీరికి దేవునితో ఎటువంటి సంబంధము లేనివారు, అట్టివారు నరక పాత్రులు. రెండోది మనం గమనించినట్లయితే ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసు ఉంచరు. ఆత్మానుసారులు మనసు జీవమును సమాధానము కలిగింది. ఆత్మానుసారులు దేవుని ధర్మశాస్త్రముని ఆత్మానుసారులు ఎట్లా ఉంటారంటే కనుక మీరు ఆత్మ స్వభావం గలవారే. వారు ఆత్మ స్వభావం గలవారు, వారు క్రీస్తు ఆత్మ కలిగిన వారు కనుక వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు వారు ఎల్లప్పుడూ మీ ఆత్మల నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. వారు ఎల్లప్పుడూ కూడా యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవంప చేయను. ఆత్మానుసారంగా జీవిస్తారు. ఆత్మానుసారులు జీవము కలిగి ఉంటారు, దేవుని ఆత్మ కలిగి ఉంటారు, మోక్షాన్ని కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. ఆత్మానుసారులు ఎల్లప్పుడూ దేవుని ధర్మశాస్త్రం లోబడతారు, దేవుని సంతోషపెట్టేవారు ఉంటారు. ఆత్మానుసారులు ఎప్పుడు ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. ఆత్మానుసారులు ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉంటారంటే నీతిగా ఉంటారు. ఆత్మానుసారులు యేసుప్రభువారు మృతుల్లో నుంచి లేచాడు, ఆయన వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, ఆయన ఉండే ఆ నిత్య రాజ్యమైన మోక్షములో మేము కూడా ఉంటాము. ఆయన మృతుల్లో నుంచి లేచాడు గనక మేము కూడా మృతుల్లో నుంచి ఒక దినాన్ని సమాధి నుంచి లేచి మోక్షానికి వెళ్తామని నిరీక్షణ కలిగిన వారు. ఈ ఆత్మానుసారులు మారుమనసు పొందుతారు, రక్షించబడతారు, బాప్తిసం తీసుకుంటారు, బల్ల తీసుకుంటారు, ఆరాధన చేస్తారు. సంఘ క్రమం అంటే ఏంటి? సంఘములో క్రమం ఉంటుంది గనుక ఆ క్రమానికి కట్టుబడతారు. సేవకుని మాట ఆత్మ సంబంధులు వింటారు. సంఘానికి క్రమం ఉంది. సేవకుడు మాట వినకుండా దేవుని సేవకుడు మాటని వారు ఎన్నడూ జవదాటరు. సేవకుడు ఒక కూడిక కానీ, ఒక మ్యారేజ్ కానీ, ఒక ప్రధాన కార్యక్రమం కానీ, ఒక చావు కార్యము కానీ ఏదైనా చెయ్యాలి అంటే లేఖనాలను అనుసరించి ఆత్మ సంబంధమైన సేవకుడు ఏ రీతిగా చెబుతాడో ఆ రీతిగానే దేవుని లేఖనాలు ఏం బోధిస్తున్నాయో దేవుని మాట వింటారు, సేవకుని మాట వింటారు. వాక్యము బైబిల్ గ్రంథము ఏమి సెలవిస్తుందో అట్టి వాక్యాన్ని అనుసరిస్తారు. ఆత్మానుసారులు అవిశ్వాసులు కీడి చేయరు. ఆత్మానుసారులు లోకములో ఉన్న వారు కీడి చేయరు.
ఆత్మానుసారులు ఎప్పుడు ఇతరుల కొరకు ప్రార్థిస్తారు, ఆత్మానుసారులు అనేకులను రక్షణార్థం కొరకు వారికి సువార్త చెప్పి అనేక ఆత్మను ప్రభువు తీసుకొస్తారు. ఆత్మానుసారులు వారు సమయము పని ముగించుకొని మిగిలిన సమయంలో వారు దేవునితో గడుపుతారు. ఆత్మానుసారులు కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగం, ప్రథమ ఫలము, ఆస్తిలో భాగము. కనుక పాత నిబంధనలో దశమ భాగం ఉంది, కొత్త నిబంధనలో దశమ భాగం లేదు. కొత్త నిబంధనలు ఏముందంటే వర్ధిల్లిన కొలది. కనుక 2వ కొరింథీ పత్రికలో దేవుని వాక్యము ఎలాగ దేవునికి ఇవ్వాలని వాక్యం చెప్తుందంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏ రీతిగా మనము ఇవ్వాలని 9వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే చూడండి, ఆయనకి ఇచ్చేటప్పుడు కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మం పిసనతనముగా ఇయ్యక ధారాళము ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమసేటకే వారిని హెచ్చరిక చేయటం అవసరమైన తలంచితని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తలను కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించెను. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును. ఏలనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధులు అక్కర్లకు సహాయము కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తులు మూలమున స్తుతులు మూలమున విస్తరింపుచున్నది. కనుక అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. ఏలనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొంటయందు మీరు విధేయులైనందు చేతను మీ వారి విషయమైన అందరి విషయమును ఇంత ఔదార్యమును ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మిమ్మును చూడవలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఒక విశ్వాస కానీ ఒక సేవకుడు కానీ దేవునికి ఏదైనా ఇవ్వవలసినప్పుడు విధవరాలకు కానీ పరదేశులు కానీ బీదవారు కానీ దరిద్రులు కానీ కనుక మందిరానికి కానీ సేవకుని కానీ